శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి స్వయంగా నిర్మించుకున్న ఆలయం. ఈ ఆలయం వెనుక ఎన్నో నమ్మలేని అద్భుతాలు. క్షణంలో మొత్తం మారిపోయింది. 3 నెలల పాటు ఇక్కడ డబ్బులు వస్తూ ఉంటే, ఆ పత్తికాయ దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇక్కడ డబ్బులు వస్తూ ఉంటే కానుకల రూపంలో ఆ డబ్బు తీసుకెళ్లి అక్కడ ఆలయం కట్టించారు స్వామి. అదిగో అదే ఆలయం. అద్భుతం నిజంగా. ఇది పత్తికాయపై వెలిసిన వీరబ్రహ్మేంద్ర స్వామి రూపం. 4 నెలలు ఊరిలో తిరగటానికి ఊరి జనంకు సందు కూడా లేకుండా జరిగిన ఉత్సవాలు. అసలు ఈ ఊరిలో ఏం జరిగింది, ఎందుకు ఇంత అద్భుతంగా చెప్తారు, అప్పుడు జరిగిన విషయాలు. తినాలా అద్భుతం ఉంటుంది. 10 ప్యాకెట్ అమ్మితే ఆ మధ్యాహ్నానికి అయిపోయింది. 10 ప్యాకెట్ల బియ్యం అంటే ప్యాకెట్ 30 గుళ్ళు చాయ్. మళ్ళీ సాయం జనం అదే జనం కాదు, ఇంత బాగా జరిగింది. వచ్చిన భక్తులు కానుకలు వేయడం, ఆ డబ్బుతో ఆలయం కట్టడం. సడన్ గా భక్తులు ఆగిపోయారు, డబ్బులు ఆగిపోయాయి. ఆ తర్వాత జరిగిన విషయాలేంటి? ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అందరికీ నమస్కారం స్వామి. నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలో ఉన్నటువంటి పెద్ద కోమెర్ల అనే గ్రామంలో అయితే ఉన్నాను స్వామి. ఈ పెద్ద కోమెర్ల అనే గ్రామంలో స్వామివారి రూపము ఒక పత్తికాయ పైన వెలిసింది స్వామి. ఆ పత్తికాయని నేను మీకు చూపిస్తాను. అంతేకాదు ఈ పెద్ద కోమెర్లకు ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే, స్వామివారి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఒక మనిషిని ఈ ఊర్లోనే బ్రతికించింది. ఆ కథ ఉంది, ఆ చరిత్ర ఉంది, అది చెప్తాను క్లియర్గా. దానికంటే ముందు ఈ ఊరికి ఎలా రావాలో మనం చూద్దాం స్వామి. ఈ ఊరు వచ్చేసి పెద్ద కోమెర్ల. జమ్మలమడుగు నుంచి ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది స్వామి. జమ్మలమడుగు నుంచి తాడిపత్రి వెళ్ళేటప్పుడు హైవేలో దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ వస్తుంది. ఆ దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ పక్కనే ఉంటుంది ఈ ఊరు. 1-2 కిలోమీటర్ల దూరంలోనే. ఇది మీరు రావాలనుకుంటే ఇలా రావచ్చు స్వామి. ఇక స్వామివారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఒక రైతుకు పత్తికాయ పైన వెలసి కనిపించారు. కుదిరితే ఆ రైతు చేత కూడా నేను చెప్పిస్తాను ఆ రోజు ఏం జరిగింది ఏంటి అనేది. అయితే ఒక రైతు వ్యవసాయం చేసుకోవడానికి ఊరికి పొలానికి వెళ్ళారు స్వామి. వాళ్ళ పొలంలో ఒక పత్తికాయ పైన స్వామివారి రూపం చూశారు. వెంటనే ఆ పత్తికాయని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ జీవితాలు కూడా చాలా గొప్పగా మార్పు చెందాయని కూడా వాళ్ళు చెప్పారు. క్లియర్గా నేను చూపిస్తాను. ఇప్పుడు ముందుగా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు పత్తికాయ పైన వెలిశారు కదా, ఆ పత్తికాయని నేను మీకు చూపిస్తాను. పెద్ద కోమెర్ల అనే గ్రామంలో ఇది ఆలయం స్వామి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి, అలాగే అమ్మవారు గోవిందమాంబ అమ్మవారికి ఇదిగో ఇలా అయితే ఆలయం నిర్మించారు. లోపలికి వెళ్దాము, క్లియర్గా నేను మీకు చూపిస్తాను. రండి స్వామి, ఫాలో చేయండి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వివాహం చేసుకునేది ఈ ఊరిలోని స్వామి. అంటే స్వామివారి సతీమణి అయినటువంటి గోవిందమాంబ గారిది ఈ ఊరే. పక్కనే వాళ్ళ ఆమె ఇండ్లు కూడా ఉంది అమ్మవారిది. చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇక్కడ ధ్వజస్తంభం అయితే మనం చూడవచ్చు. ఇలా తీయండి స్వామి పైకి. ధ్వజస్తంభం చూడవచ్చు. ఇక్కడ ధ్వజస్తంభం చూడవచ్చు మనం. అలాగే మనకు ధ్వజస్తంభం నుంచి కొంచెం అలా చూసుకుంటే ఇక్కడ చూడండి ఒక తులసి మొక్క అయితే ఉంది చాలా. అలాగే పక్కనే నవగ్రహాలు ఉన్నాయి. తులసి మొక్క, నవగ్రహాలు. ఇటు సైడ్ నుంచి మనం లోపలికి కూడా వెళ్దాం స్వామి. ఇక లోపలికి వెళ్ళాక లోపల రండి స్వామి, చెప్తారు రండి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఒక పత్తికాయ పైన వెలిశారు కదా, ఆ స్వామి వారిని అయితే మనం చూద్దాము. ఇంకా ఈ గ్రామ ప్రజలు రండి స్వామి. ఇలా అయితే మనం లోపలికి అయితే వెళ్తున్నాము. ఈ గ్రామ ప్రజలు కూడా ఉన్నారు. ఇక్కడ కూడా విశిష్టత పత్తికాయ పైన ఎలా వెలిచారు ఏంటి అనేది కూడా మనం క్లియర్గా ఇళ్ళ చేత కూడా చెప్పించుకుందాము.
ఇక్కడ చూసుకున్నట్లయితే స్వామివారు అమ్మవారు ఉంటారు. ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః. ఎస్, అయితే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ స్వామివారు అమ్మవారు ఉంటారు. ఇక్కడ ప్రతిరోజు కూడా పూజలు జరుగుతూ ఉంటాయి స్వామి. చాలా ఏళ్ల క్రితమే ఈ ఆలయం అయితే నిర్మించడం అనేది జరిగింది. ఇక ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే, ఇదిగోండి శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ఒక పత్తికాయ పైన వెలిసినటువంటి ఒక అద్భుతాన్ని నేను మీకు చూపించబోతున్నాను. చూడొచ్చు మీరు క్లియర్గా. ఇక్కడ మనం చూసుకోవచ్చు అండి, నేను క్లియర్గా చూపిస్తాను. ఓం శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామియే నమః. చూడండి స్వామివారికి సంబంధించినటువంటి రూపం, ముక్కు, కళ్ళు, నోరు, పైన స్వామివారికి శిఖ ఉంటుంది కదా, కొప్పు లాంటిది. ఆ కొప్పుల్లో శిఖాముద్రిక పెట్టుకునేవారు స్వామి. ఆ శిఖాముద్రిక వీడియో కూడా నెక్స్ట్ నేను, అంటే ఆ కొప్పు ఉంది కదా పైన, అది కొప్పు స్వామి పైన ఉండేది. చూసుకున్నట్లయితే అది పైన, అది శిఖ అంటే కొప్పు స్వామి. అక్కడ శిఖాముద్రిక పెట్టుకున్నారు, అంటే ఒక ఉంగరం లాగా ఉంటుంది. ఆ ఉంగరము అదంతా కూడా ఆగు స్వామి. ఆ ఉంగరం ఇది వీడియో నిన్న వీడియోలో నేను చూపించాను. అవి వచ్చేసి సిద్ధయ్య గారి మఠంలో ఉంటాయి స్వామి. వాటికి సంబంధించిన వీడియో కూడా నిన్న పెట్టాను నేను. మీరు చూడండి, ఒకవేళ చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే. ముద్రిక స్వామి అనగా చాలా మంది తెలియక ఉంగరము అని అంటారు. అయితే ఉంగరం కాదండి, శిఖం అనగా కొప్పులో పెట్టుకున్నటువంటిది అనమాట. అందుకనే దీన్ని శిఖాముద్రిక అంటాం. స్వామి ఒక్క నిమిషం చూడండి, అయ్యగారు అంటారు చూడండి. ఇక్కడ ఆ అని అక్షరం లిపి త్రైదీప్ రాసింటారా అండి? కనపడతాం స్వామి, కనపడతాం స్వామి. అయ్య ఇప్పుడు ఇది అద్దంలో ఇట్లా పెడితే నీట్గా కనపడుతుంది. ఇది చూడండి, ఇక్కడ ఆ ఉంది చూడండి, మధ్యలో యా, లాస్ట్ లో. మన ఛానల్ ఆధ్వర్యంలో మనము నెక్స్ట్ వచ్చేసి భైరవకొండలో నవంబర్ 20వ తేదీ కార్తీక అమావాస్య రోజున మనము మహాలింగార్చన పూజ అయితే జరిపిస్తున్నాం స్వామి. కేవలం 1116 రూపాయలతోనే మీ ఇంట్లో వాళ్ళ పేర్లు గొత్తిన వాళ్ళతో మీరు పూజ జరిపించుకోవచ్చు. పూజకు సంబంధించిన వీడియో నేను మీ వాట్సాప్కి పెడతాను స్వామి. పూజ జరిగేది, మీ పేరు గొత్తిన వాళ్ళు చదివేది మొత్తం కూడా మీరు చూసుకోవచ్చు స్వామి. వీడియో రూపంలో మీరు చూసుకోవచ్చు స్వామి. అలాగే ఈ పూజకు నమోదు చేసుకున్న వాళ్ళకి రుద్రాక్ష ఫ్రూట్ ప్రసాదంగా ఇవ్వబడుతుంది. రుద్రాక్ష పండు అంటే కాయ కాసిందే రుద్రాక్ష. అలాగే అభిషేకం చేసినటువంటి శివలింగం వస్తుంది, విభూది ప్రసాదం వస్తుంది స్వామి, మీ ఇంటికి వస్తుంది. సరేనా? చాలా తక్కువ సమయం ఉంది, చాలా తక్కువ మందితో ఈ పూజ జరుగుతుంది. ఆ తక్కువ మందిలో మీరు ఉండేలా చూసుకోండి. చాలా తక్కువ సమయం ఉంది, వీలంత తొందరగా మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి స్వామి. మీరు కాల్ చేయవలసిన నెంబర్ 7981961643. ఈ నెంబర్కి కాల్ చేసి మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి. నేను ఒకవేళ ఫోన్ ఎత్తకపోతే మీరు వాట్సాప్లో పేర్లు గోత్రనామాలు అడ్రస్ పెట్టి మీరు ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ ఇదే నెంబర్కు చేసి స్క్రీన్ షాట్ పెడితే సరిపోతుంది స్వామి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఓకే, ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి స్వామి. ఇక వెళ్ళి మొత్తం క్లియర్గా చూద్దాం. చూడండి, ఆలయం పక్కనే, గర్భాలయం పక్కనే అయితే ప్రత్యేకంగా ఒక గాజుది తయారు చేసి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు, ఇక్కడ ఉన్న ప్రజలు, గురిజనము చాలా అద్భుతంగా అయితే స్వామివారిని సేవిస్తున్నారు. ఆలయం లోపల స్వామి ఇదంతా కూడా. పైన గజలక్ష్మి అమ్మవారిని అయితే మనం చూడవచ్చు.
ఆ బాక్స్లో పత్తికాయ ఉండేది. ఇక్కడ 3 నెలల పాటు అద్భుతంగా జరిగింది కదా. ఆ సమయంలో పత్తికాయను ఇదిగో ఈ ప్రదేశంలో ఉంచారంట. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు దర్శనం చేసుకుని పోతున్నాడు. ఎన్ని బయట పెట్టింది స్వామి. ఆ, తాకడం కూడా ఉండేది అప్పుడు లేదు కదా. ఊరక ఆ నుంచే క్యూలో కట్టి ఇంకా అంటే ఒక్కసారి గుళ్ళోకి అంతమంది వచ్చి పట్టరులే. గుడి లేదా అప్పటికి అప్పుడే స్టార్ట్ గుడి అంటే అప్పుడు గుడి లేదా గర్భాలయం విగ్రహాలు కూడా లేవు. అమ్మవారి ఇల్లు ఒక్కటి ఉన్నది. అంటే ఈ పత్తికాయతో వచ్చిన డబ్బులతో కట్టినట్టు ఆలయం. అబ్బో అద్భుతంగా స్వామి. నిజ ఆలయం నిర్మించుకోవడం కోసమే వెలిసినట్టున్నాడు ఆయన అంతే కదా. డబ్బులు వస్తే ఆడ పనిచేస్తుంది. 3 నెలల పాటు ఇక్కడ డబ్బులు వస్తూ ఉంటే ఆ పత్తికాయ దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇక్కడ డబ్బులు వస్తూ ఉంటే కానుకల రూపంలో ఆ డబ్బు తీసుకెళ్లి అక్కడ ఆలయం కట్టించారు స్వామి. అదిగో అదే ఆలయం. అద్భుతం నిజంగా. ఇది మాత్రం నేను ఇంకా గోపురం ఒకటే అనుకుంటున్నా. మొత్తం ఏం లేదు, పాత్రలు ఉన్నాయి, జొన్నలు పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలు ఇంకా పూసి అది అలంకరణ ఏర్పరిచారు. అద్భుతం జరిగింది అయితే ఆ సమయంలో. 3 నెలలు ఇంకా అద్భుతమే. మీ ఊరంతా ఎలిగిపోయి ఉంటది. ఊరంతా దుమ్మరెక్కినాయి ఆటోలు. అదే సమయంలో పత్తి గింజ పైన పత్తికాయ పైన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి రూపం రావడం, ఆ పత్తికాయని తీసుకొచ్చి ఇక్కడ గుళ్ళో పెట్టడము, వెంటనే అన్ని న్యూస్ ఛానల్స్ లోనూ ఈ పత్తికాయ పై గురించే న్యూస్ రావడము. భక్తులు రోజుకు 5,000 మంది భక్తులు వచ్చేవాళ్ళంట స్వామి. రోజుకు 5,000 మంది భక్తులు వచ్చేవాళ్ళంట. అలా 3 నెలలు ఒక అంగరంగ వైభవంగా జరిగిందంట. ఇక్కడ జరిగితే కేవలం హుండీలో వేసినటువంటి డబ్బులతోనే ఈ గోపురం అప్పుడప్పుడు నిర్మింపబడింది. సాక్షాత్తు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఈ గోపురం నిర్మించుకోవడం కోసమే ఆ పత్తికాయ పైన వెలిసినట్లుగా చెప్తారండి ఇక్కడ వాళ్ళు. గోపురం ఒకటే కాదు, ఈ ఆలయం మొత్తం కూడా స్వామి ఆ డబ్బుతోనే. ఆ తర్వాత ఈ గోపురం పూర్తయిన వెంటనే పనులు పూర్తయిన వెంటనే భక్తులు రావడం తగ్గిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి కొద్దిమంది మాత్రమే అప్పుడప్పుడు వస్తున్నారు. ఆ తర్వాత గోపురం కట్టారు, నిర్మించారు, అంత అయిపోయింది. ఆ తర్వాత ఒక్కసారిగా భక్తులంతా ఆగిపోయారు. సో దీన్ని బట్టి ఏంటంటే నిర్మింపజేసుకోవడం కోసమే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు పత్తికాయ పైన వెలిచారని చెప్తారు. ఇది స్వామి మొత్తం క్లియర్గా ఇదే ఆలయం అయితే ఇదే. ఓకే, ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి స్వామి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రవీణ్, మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. అయ్యప్ప దేవాయ నమ. కాకపోతే మన ఛానల్ ఆధ్వర్యంలో మనము కరుంగలి వాళ్ళైతే అమ్ముతున్నామండి. కస్టమర్స్కు కరుంగలి, మన సబ్స్క్రైబర్స్కు, అలాగే ఎవరైనా మన వీడియో చూస్తున్న వాళ్ళు కరుంగలి మాల అయితే అందిస్తున్నాము. కేవలం 1,250 రూపాయలకే మీకు 8mm కరుంగలి మాల అయితే వస్తుంది. మాల అయితే ఇలా ఉంటుందండి. 8mm కరుంగలి మాల కేవలం 1,250 రూపాయలు మాత్రమే 8mm. ఇక 6mm అయితే 1,150 రూపాయలకి వస్తుంది. ఒరిజినల్ అండి, ఫేక్ కాదు. నేను అయ్యప్ప దీక్షలో ఉన్నాను, నేను ఫేక్ అమ్మాల్సిన అవసరం నాకు లేదు. ఒరిజినల్ కరుంగలి మాల మీరు 100కు 200% నమ్మి తీసుకోండి. ఓకేనా. ఒకవేళ మీరు తీసుకున్న తర్వాత మీకు ఫేక్ అనిపించిందంటే మీరు పే చేసే డబ్బులకు 10 అంతలు నేను పే చేస్తానండి, ఫేక్ అని మీరు ప్రూవ్ చేస్తే. కాబట్టి ఇది ఫేక్ కాదు, ఒరిజినల్ కరుంగలి మాల. కేవలం 1,250 రూపాయలు మాత్రమే 8mm. 6mm 1,150 రూపాయలకి వస్తుంది. ఇంకా మీకు ఏదైనా కావాలన్నా కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మన దగ్గర 2 ముఖాల రుద్రాక్షలు, 3 ముఖాల రుద్రాక్షలు, 6 ముఖాల రుద్రాక్ష ఇలా ఉన్నాయి. అవి కూడా మీరు తీసుకోవచ్చు. ఒక రేటు అంటే మీరు కాల్ చేసి మీరు అడిగితే నేను ఒక రేట్ చెప్తాను, ఆ రేట్ ప్రకారమే తీసుకోవచ్చు. ఓకేనా. వెంటనే ఆర్డర్ చేసుకోండి కరుంగలి మాల కోసం. ఒరిజినల్ కరుంగలి మాల కోసం అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి. సో తక్కువ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఆ తక్కువ ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి తొందరగా అయిపోవాలనేసి నేను కూడా కేవలం 1,250 రూపాయలకే మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రవీణ్, మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ స్వామి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్
ఆధ్వర్యంలో మనం నెక్స్ట్ జరిపించబోయే పూజ ఇప్పుడు 13వ పూజ మహాలింగార్చన పూజ. మహాలింగార్చన అంటే 365 శివలింగాలకు అభిషేకం అర్చన చేయడం అండి. 365 శివలింగాలు అంటే మామూలు శివలింగాలు కాదు, పుట్టమన్నుతో తయారు చేయబడినటువంటి శివలింగాలు. పుట్టమన్నుతో తయారు చేయబడినటువంటి శివలింగాలకు అభిషేకం అర్చన ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుందండి పూజ. కేవలం 1116 రూపాయలతోనే మీ పేర్లు గోత్రనామాలను నమోదు చేసుకోవచ్చు. అలాగే మీ అడ్రస్ పంపితే మీ అడ్రస్కు ప్రసాదంగా ఒరిజినల్ రుద్రాక్ష పండ్లు అండి, ఒరిజినల్ రుద్రాక్ష పండ్లు అలాగే విభూది ప్రసాదం పంపబడుతుంది. చాలా తక్కువ సమయం ఉంది, కేవలం ఒక 15 రోజులు మాత్రమే ఉంది. వీలైనంత తొందరగా మీ పేర్లు గోత్రనామాలను నమోదు చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక ఈ మహాలింగార్చన పూజ వచ్చేసి దట్టమైన అడవుల్లో ఉన్నటువంటి నల్లమల్ల అడవుల్లో ఉన్నటువంటి భైరవ కొండలో జరుగుతుంది. ఈ భైరవ కొండ క్షేత్రంకు ఉన్నటువంటి స్థల పురాణం ఏంటంటే ఇక్కడ అమ్మవారు ఉంటారండి. 3 ముఖాల అమ్మవారు, 3 ముఖాలు ఉంటాయి అమ్మవారికి. అలాగే ఇక్కడ భైరవేశ్వర స్వామి ఉంటారు. ఇక ఈ భైరవకోణలో ఉన్నటువంటి గర్భాలయంలో ఉన్నటువంటి చిన్న చీమకు కూడా మరణం రాదు అని చెప్తారు. ఎందుకంటే అంత గొప్ప క్షేత్రం. ఈ క్షేత్రంలో ఎలాంటి కోరిక కోరుకునే నేను చాలా గట్టిగా నమ్ముతానండి ఈ భైరవకోణ క్షేత్రం గురించి. ఈ భైరవకోణలో ఇప్పుడు వరకు మనం మూడు పూజలు చేయించాము, ఇది 4వ పూజ. ప్రతి పూజలో ఎవరైతే పేర్లు గోత్రనామాలను నమోదు చేసుకుని ఉంటారో వాళ్ళకు ఏదో ఒక మంచి జరుగుతూ వచ్చింది. మీ వీడియో చూస్తున్న వాళ్ళలో మీలో కూడా ఉంటారు అలా జరిగిన వాళ్ళు, మంచి జరిగిన వాళ్ళు. సో వీలైనంత తొందరగా మీ పేర్లు గోత్రనామాలను నమోదు చేసుకోండి. ఇక ప్రసాదంగా ఏం పంపుతామని చెప్పాను, రుద్రాక్ష విభూది ప్రసాదం అని. అలాగే కేవలం 15 రోజులు మాత్రమే సమయం ఉంది, 1116 రూపాయలు మాత్రమే. ఇక ఈ మహాలింగార్చన పూజ ఏ డేట్ జరుగుతుందంటే కార్తీక అమావాస్య రోజున జరుగుతుందండి. నవంబర్ 20వ తేదీన కార్తీక అమావాస్య రోజున ఈ మహాలింగార్చన పూజ అయితే జరుగుతుంది. అమావాస్య రోజున మనం శివార్చన చేయడం అంటే చాలా గొప్ప కార్యక్రమం అండి. మన పూర్వీకులు కూడా అమావాస్య రోజున కాబట్టి మన పూర్వీకులు కూడా చాలా మంచి ఆశీర్వాదం ఇస్తారు మనకు. ఎందుకంటే మన పూర్వీకులు చాలామంది అనుకుంటుంటారు మేము ఎంత చేసినా, ఎన్ని పూజలు చేసినా కష్టాల్లో ఉన్నాము అనుకుంటుంటారు కదా. వాళ్ళకి ఏంటంటే మీ పూర్వీకులు, మీ పితృదేవతల యొక్క ఆశీస్సులు మీకు లేవని అర్థం. ఈ అమావాస్య రోజున ఈ మహాలింగార్చన పూజ చేయించుకోవడం వల్ల మీ పితృదేవతల ఆశీస్సులు మీకు తప్పకుండా లభిస్తాయండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. కావాలంటే మీరు పక్కన పండితులనైనా అడిగి చూడండి. కార్తీక అమావాస్య రోజున ఈ మహాలింగార్చన పూజ చేయించుకోవడం వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందని అడిగి చూడండి. తప్పకుండా మంచే వింటారు మీరు. ఓకేనా? వెంటనే మీరు కాల్ చేయవలసిన నంబర్ 7981961643. ఈ నెంబర్కి కాల్ చేసి మీ పేర్లు గోత్రనామాలను నమోదు చేసుకోండి. లేదంటే వాట్సాప్లో మీ పేర్లు గోత్రనామాలను నమోదు చేసుకోండి. ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ పేమెంట్ పంపించి స్క్రీన్ షాట్ పెట్టండి. కేవలం 1116 రూపాయలు మాత్రమే. సరేనా? ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః, ఓం నమో నారాయణాయ, అయ్యప్ప దేవాయ నమః.